వెల్కమ్ టు మీ నేస్తం అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతిని అవయవాలు దొంగిలించే ముఠా నుండి ప్రేమ్, హర్షవర్ధన్ పోలీసులు కాపాడడంతో హర్షవర్ధన్ ఊపిరి పీల్చుకుంటారు. ఇక చామంతి దగ్గరికి వస్తారు ప్రేమ్. చామ్, నా ప్రాణాన్ని పణంగా పెట్టైనా నిన్ను కాపాడుకుంటాను చామ్, కాపాడుకుంటాను అని చెప్పి ఒక్కసారిగా చామంతి మెడలో తాలిబొట్టుని చూస్తారు ప్రేమ్. చామ్, నేనంటే నీకు చాలా ఇష్టం. నేను కట్టిన తాలిబొట్టుని నువ్వు నాకు తెలియకుండా నీ గుండెల్లో భద్రపరుచుకున్నావు. ఈ ప్రేమ్ నీకోసమే పుట్టాడు చామ్, నీకోసమే పుట్టాడు. నువ్వు నా ప్రేమని, మన పెళ్ళిని ఎప్పుడో నీ గుండెల్లో పదిలపరుచుకున్నావు. కానీ నీ నోటి వెంట ఆ నిజాన్ని బయట పెట్టే రోజు వస్తుంది. నేను ఇబ్బంది పెట్టలేను. ఎప్పటికీ నువ్వు నా భార్యవే అని చెప్పి చామంతి నుదుటిన ముద్దు పెడుతూ ఉంటే చామంతి తనకు తెలియకుండానే కన్నీళ్లు వస్తూ ఉంటాయి. ఇక ప్రేమ్ చామంతి అని పిలుపుని చెవులకి వినబట్టంతో చామంతి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది. ప్రేమ్ బాబు అని అంటుంది. ప్రేమ్ బాబు, మిమ్మల్ని చూడకుండానే నేను చచ్చిపోతానేమోనని భయపడ్డాను అనగానే, చామ్, ఎప్పటికీ అలా జరగదు, మనం ఎప్పటికీ ఒకటే అని అంటూ ఉంటారు. ప్రేమ్ బాబు, ఆ దైవం నన్ను కాపాడింది, అలాగే మీరు నాకు ఆ దేవుడితో సమానం బాబు. నా ప్రాణాన్ని మీరు మళ్ళీ ఊపిరి పీల్చినట్టు నాకే తీసుకొచ్చారు అని చెప్పి జరిగిందంతా గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటే, చామ్, బాధపడద్దు, నువ్వు న్యాయంగా ఉంటావు, అలాగే నిజాయితీగా ఉన్న నీకు ఎప్పుడు దేవుడు తోడుగానే ఉంటాడు. ఈవినింగ్ మనం ఇంటికి వెళ్ళిపోతున్నాము అని అంటారు. అవునా బాబు అని చెప్పి అంటూ ఉంటుంది. ఈలోపు బ్రెడ్, కాఫీ తీసుకొచ్చి చామంతికి ప్రేమగా తినిపిస్తూ ఉంటారు. బాబు, మీరు భోంచేశారా అనగానే, చామ్, నేను కూడా భోంచేస్తాను, ముందు నువ్వు ఈ బ్రెడ్, ఈ కాఫీ తాగు అని చెప్పి ప్రేమగా తినిపిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా రోజా టెన్షన్ పడుతూ ఉంటుంది. రమాదేవి వస్తుంది. ఏమైంది రోజా అనగానే, అత్తయ్య, ఆ చామంతి తప్పించుకుంది అనగానే, అదేం లేదు, హర్ష దాన్ని అవయవాలు దొంగతనం చేసే ముఠా కిడ్నాప్ చేశారంట, అలా వీళ్ళు కాపాడారు, అది ఎలాగైనా తప్పించుకుంది రోజా. కొన్ని రోజులు నీ పట్టాభిషేకం అయ్యేదాకా అది ఎక్కడైనా ఉంటే బాగుండేది అని చెప్పి అనగానే, నేను అలాగే అనుకున్నాను, కానీ ఈలోపు వేరే వాళ్ళకి దొరికి ఇలా అయింది. ఛా, అది ఈవినింగ్ వస్తుందంట అని అంటుంది రమాదేవి. ఇంతలో ఇక నిషా, ఓ ఈవినింగ్ వస్తుందా, నేను నా కథని మలుపు తిప్పుకోవాలి కదా. ఇప్పటిదాకా ఆ ప్రేమ్ చామంతి కోసం ఇన్ని రోజులు దాన్ని వెతకడం కోసమే అంతా టైం వృధా చేశాడు. ఇది నేను అవకాశంగా ఉపయోగించుకోవాలి అని చెప్పి నిషా అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతుంది. హర్షవర్ధన్ ఇంటికి వచ్చాక ఆలోచిస్తూ ఉంటారు. ప్రేమ్ ప్రవర్తన, చామంతి కోసం తను పడే ఆరాటం, చామంతి లేకపోతే తను ఏడవడం, ఇవన్నీ గుర్తు చేసుకుంటారు. ఎందుకు ప్రేమ్కి చామంతి అంటే అంత ఇష్టం? చామంతి కనిపించటం లేదు అన్నప్పటి నుండి దొరికేదాకా ఎంతగానో ఆరాటపడుతూ ఇక తన ప్రేమని తెలుపుకున్నాడు. నిజం చెప్పాలంటే ప్రేమ్ చామంతిని ప్రేమించాడా? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్న, తన్ని మర్చిపోతాను అని చెప్పి నాకు మాటిచ్చాడు. ఆ అమ్మాయి చామంతియేనా? వాళ్ళిద్దరి ప్రేమని నా దగ్గర ప్రేమ్ దాస్తున్నాడా? ఎందుకంటే చామంతి విషయంలో తన కళ్ళల్లో ప్రేమను చూశాను, తన గుండెల్లో బాధను చూశాను. ఖచ్చితంగా చామంతిని ప్రేమ్ ఇష్టపడి ప్రేమించినట్టయితే వాళ్ళిద్దరికే పెళ్లి చేస్తాను. మధ్యలో నిషా గురించి కూడా ఆలోచించాలి. నిజంగా నిషా కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రేమ్ బిడ్డే అయితే నేను ఏ నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి హర్షవర్ధన్ ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా చామంతిని డిశ్చార్జ్ చేసి ప్రేమ్ జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వస్తారు. చంద్రిక, హారతి తీసుకురా అని అంటారు. సరే అని చెప్పి చంద్రిక చామంతికి హారతిచ్చి, అమ్మ చామంతి, ఎన్ని రోజులైంది నిన్ను చూసి అని అంటూ ఉంటుంది. అత్త, నాకు మీరందరూ ఉన్నా ఆ దేవుడు నాకెప్పుడు కష్టాలు తీసుకొచ్చినా మీరందరూ ఆ కష్టాలని తీర్చేస్తారు అని అంటుంది. అమ్మ చామంతి, కుడికాలు పెట్టి లోపలికిరా, అలాగే దేవుణ్ణి నమస్కరించుకో అని చెప్పి అంటుంది చంద్రిక. దేవుణ్ణి నమస్కరించుకుంటుంది. చామ్, పద చామ్, నీ రూమ్లో రెస్ట్ తీసుకో అనగానే, హాగు ప్రేమ్ అని అంటుంది నిషా. ఒక్కసారిగా అందరూ నిషా వైపు చూస్తారు. ఇదేమైనా బాగుందా అనగానే, ఏమైంది ఇప్పుడు అని అంటారు హర్షవర్ధన్. అయ్యో అంకుల్, కాబోయే భార్య నేను, నా కడుపులో బిడ్డకి తండ్రి ప్రేమ్, ఇప్పుడు ఆ పని మనిషి చామంతి కోసమే ఎందుకింత ఆరాటపడుతున్నారు?
అది ఎవరో ఎక్కడికో వెళ్ళిపోయింది, ఇంట్లో పని ఆపేసుకుని ఆ ముక్క పుడికని అనగానే, ఆ ముక్క పుడికని అమ్మగారే నాకు ప్రేమ్బాబుకి ఇవ్వమన్నారమ్మా అని అంటుంది. అదిచ్చి ఇంటికొచ్చి చావక ఎక్కడికో వెళ్ళావు, నువ్వు ఏదో అయిపోతావని ఇక్కడ అందరూ ఆరాట పడిపోతున్నారు. ఎందుకు అంకుల్, ఇది ఇంటి పని మనిషే కదా అని అంటుంది నిషా. అమ్మ, పని మనిషి అయినా ఇంట్లో మనిషి అయినా ప్రాణం ప్రాణమే. అమ్మ చామంతి, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, ప్రేమ్ నువ్వు వెళ్ళు అని అంటారు. అంకుల్, మీరు మగపిల్లవాడికి కన్న తండ్రి, మా డాడీ ఆడపిల్లకి కన్న తండ్రి. ఇప్పుడు నేను ఈ కడుపుని పూర్తిగా అందరికీ చూపిస్తే రేపటి రోజు ఏదో ఒకటి జరిగితే ఈ కడుపులో బిడ్డకి తండ్రి మా కొడుకు కాదని మీరు ఏదైనా చేస్తారు. ఇప్పుడు నాకు పెళ్లి చేయాలంకుల్ అనగానే, అవును హర్ష, ఇప్పుడు చామంతి విషయంలో ప్రేమ్ ఎందుకో తన గురించి ఆలోచిస్తున్నాడు. ఇదంతా అన్నయ్యకి తెలిస్తే బాగోదు కదా అనగానే, అవును మావయ్య గారు, చామంతి క్షేమంగా ఉంది. ఇంకా మీరెందుకు తన గురించి ఆలోచించడం? ప్రేమ్ అలాగే నిషా పెళ్లి చేసేసేయండి. ఎందుకంటే తను ప్రెగ్నెంట్గా ఇదంతా తిరుగుతూ ఉంటే బయట వాళ్ళు 4 రకాలుగా అనుకుంటారు అని అంటుంది రోజా. అవునమ్మా, నాకు తెలుసు, కానీ పెళ్లికి ముందు ఇలా తప్పు చేయడం తప్పని నిషాకు కూడా తెలియాలి కదా. ఎందుకంటే అనగానే, అంకుల్ ఆ రోజు అని చెప్పి అంటూ ఉంటుంది. ఏ రోజు ఎప్పుడు ఎలా ఉందో అన్నది నాకు తెలియదమ్మా. సాక్ష్యాలు రుజువులు అయ్యేదాకా ఎవరిని నేను బాధ పెట్టాలనుకోవటం లేదు. నువ్వు పెళ్లికి ముందే ఈ ఇంట్లో తచ్చాడుతూ ఉండడం నాకు నచ్చలేదు. కానీ ఈ రోజుల్లో అది కామన్ అని చెప్పి రమా అలాగే మీ నాన్న అని ఇక్కడ ఉంచారు. ఇప్పుడు మీరు చేసిన తప్పులకి ప్రేమ్ గొంతు కొయ్యలేను కదా. ఎలాగో డిఎన్ఏ రిపోర్ట్స్ బిడ్డ పుట్టాక వస్తే నీ కొడుకునే ఈ ఇంటి వారసుడుగా ప్రేమే నీ భర్తగా అవుతాడు. ఇందులో భయపడాల్సిన అవసరమే లేదు అని చెప్పి హర్షవర్ధన్ వెళ్ళిపోతారు. ఇక నిషా, ఇలా కాదు, ఆ చామంతి చచ్చిపోతే బాగుండేది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా రోజా ఆలోచిస్తూ ఉంటుంది. అసలైన యువరాణి అనే తెలిసిన వ్యక్తి ఆ రామ్మూర్తి. వాడి ఇంటికే వెళ్తాను, డబ్బుకు లోకం దాసోహం అని చెప్పి రామ్మూర్తి ఇంటికి వస్తుంది రోజా. ఎవరు మీరు అని అంటారు. నేను కాబోయే యువరాణ్ణి అని అంటుంది రోజా. పక్క నవ్వుతూ ఉంటారు రామ్మూర్తి. అలాగే రేణుక లోపల ఉండి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది. నువ్వు యువరాణి అనుకుంటే సరిపోతుందా? అసలైన యువరాణి ఎవరు అన్నది నాకు తెలుసు. నేనే ఆ విజయదశమి రోజు చెప్పాలనుకుంటున్నాను. మధ్యలో నువ్వు యువరాణి అయిపోతే మేమెందుకు కూరుకుంటాం అని అంటారు. చూడండి రామ్మూర్తి గారు, రాజసంస్థానానికి మీరు నమ్మకమైన వారు. అందుకే అసలైన యువరాణి ఎవరు అన్నది మీకు తెలిసినా అన్ని పోటీలు జరిగినా మీరక్కడికి రాలేదు. మరి అసలైన యువరాణి ఎవరు, ఎక్కడ ఉన్నారు అని అంటుంది రోజా. అది మీకెందుకు చెప్తానమ్మా అని అంటారు. చెప్పాలి, చెప్పి తీరాలి. ఎందుకంటే రాజసంస్థానానికి రాజావారికి కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. దానిలో మీకు 20% ఇస్తాను. ఈ చిన్న ఇంట్లో ఇంత దూరంగా ఇక్కడ ఎందుకు ఉండాలి? చక్కగా సిటీలో లగ్జరీగా రాయల్టీగా బ్రతకచ్చు రామ్మూర్తి గారు. ఎందుకు ఇంకా ఇక్కడ ఉండడం? ఆ యువరాణి ఎవరు అన్నది మీకు తెలుసు. ఆ యువరాణి ఇక్కడికి వచ్చే అవకాశం లేదనుకుంటా. అందుకే మీరు యువరాణి విషయంలో ఆ రోజు సంస్థానానికి రాలేదు. ఇప్పుడు ఆ యువరాణి రాదు. నన్నే యువరాణి అని మీరు చెప్పండి, అప్పుడు నాకు ఎటువంటి అడ్డు ఉండదు అని అంటుంది రోజా. ఓ అలాగా, యువరాణి ఎక్కడో ఉందని అనుకుంటే ఎలా అని అంటారు రామ్మూర్తి. అంటే ఇక్కడే ఉందా, ఇక్కడే ఉందా అని అంటుంది. ఇక్కడే ఉంది. ఆ రోజు ఖచ్చితంగా అసలైన యువరాన్ని నేను బయట పెడతాను. నాతో పాటు ఇంకొకరు అలాగే ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారని నాకు అర్థమైంది. వాళ్ళు కూడా అందరం కలిపి అసలైన యువరాణిని సాక్ష్యాలతో సహా విజయదశమి రోజు మేము అనౌన్స్మెంట్ చేస్తాము. నీలాంటి వాళ్ళు డబ్బుకి ఆశపడి మాలాంటి వాళ్ళని బెదిరిస్తే ఈరోజు నన్ను చంపుతావు. అలాగే ఇంకా ఇద్దరిని ఎలా చంపుతావు? చంపలేవు కదా. ఇప్పటికైనా నువ్వు నీలా ఉండడం నేర్చుకో. రమాదేవి గారికి హర్షవర్ధన్ గారికి పెద్ద కోడలని చెప్తున్నావు, ఇంకా ఆశ ఎందుకు అని అంటారు. ఓ మీరు న్యాయానికి పెద్ద పీట వేశారన్నమాట. అసలైన యువరాణి ఎవరు అన్నది మీకు తెలుసన్నమాట. సరే, ఆ యువరాన్ని నేను చంపేస్తాను. అప్పుడు మీరేం చేయలేరు కదా అని చెప్పి ఇక రోజా అక్కడి నుండి లాస్ట్ అండ్ ఫైనల్ దాకా నేనే యువరాన్నని, ఇక దసరాకి విజయదశమి రోజు పట్టాభిషేకం జరుగుతుందని
హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ అసలైన యువరాణి వచ్చేస్తుంది కదా, మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అసలైన యువరాణి ఎవరు అన్నది తెలుసుకోవాలి. ఈ రామ్మూర్తికి తెలుసు, ఖచ్చితంగా తనని మీట్ అవుతారు అని చెప్పి కొంతమంది తన మనుషుల్ని రామ్మూర్తి ఇంటి నుండి ఇంటి చుట్టూ ఇక కాపలా కాయిస్తుంది, ఎవరికీ తెలియకుండా రోజా. ఇది ఇలా ఉండగా చామంతికి సేవలు చేస్తూ ఉంటారు ఇక ప్రేమ్. ఇదంతా చూస్తున్న నిషాకి కోపం వస్తుంది. అంకుల్, ఇదేంటి ఈ ఉద్యోగం ఏంటి? ఒక పనిదానికి ప్రేమ్ సేవలు చేయడం ఏంటి? ఇది బాగోలేదు అని అంటూ ఉంటుంది నిషా. ఇక హర్షవర్ధన్, ప్రేమ్ చామంతిని చూస్తూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరినీ బయటికి రమ్మంటారు. నాన్న, చామంతి ఇంకా అనగానే, అమ్మ చామంతి, ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడుగుతారు. బాబుగారు, బాగానే ఉంది అని చెప్పి హాల్లోకి వస్తుంది. అమ్మ చామంతి, రమాదేవి, అలాగే చంద్రిక అందరూ రండి అనగానే, అంకుల్, ఇప్పుడు తనని బయటికి మీరే పంపించాలి అని అంటుంది నిషా. తప్పకుండా, ఇక్కడ కొన్ని నిజాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. అమ్మ చామంతి, ప్రేమ్ గురించి నీకొక విషయం అడుగుతాను. ప్రేమ్ ఒక అమ్మాయిని ప్రేమించాడు కదా, తను ఎవరమ్మా అని అంటారు. ఒక్కసారిగా చామంతి అలాగే ప్రేమ్ షాక్ అయిపోతారు. ఇటు రమాదేవి అలాగే ఇటువైపు రోజా కూడా షాక్ అవుతారు. హర్ష, ఇప్పుడు అవన్నీ వెందుకు? నిషాకి కాబోయే భర్త తను, తన కడుపులో బిడ్డకి తండ్రి ప్రేమ్ అనగానే, అలా అని నువ్వనుకుంటే ఎలా రమా? నా కొడుకు మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయి ఎవరు అన్నది చామంతికి తెలుసు. వాడు ఎలాగూ చెప్పట్లేదు. నువ్వు చెప్పమ్మా, నా మీద ఒట్టేసి చెప్పు. ప్రేమ్ మనస్ఫూర్తిగా ఎవరిని ప్రేమించాడు, ఆమె ఎక్కడ ఉంది అని అడుగుతారు. అయ్యగారు, అది కాదయ్యగారు అనగానే ఇక ప్రేమంటారు. నాన్న, ఒకటి మాత్రం నిజం. చామ్ నిజం చెప్తుందో లేదో నాకు తెలీదు, కానీ ఈ నిషా కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేను తండ్రినైతే కాదు, కానీ చామంతిని నేను ప్రేమించానన్నా. అలాగే చామంతి లేకుండా నేను ఉండలేను. నా గుండెలపై చామంతి అన్న పేరు కూడా రాసుకున్నాను అని చెప్పి అంటారు. ప్రేమ్ బాబు, ఏం మాట్లాడుతున్నారు అని అంటుంది. ఎందుకు చామ్, ఇంకా ముసుగులో గుద్దులాట? ఇదిగో నీ మెడలో తాలి బొట్టే సాక్ష్యం. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నేను కట్టిన తాలి బొట్టుని నువ్వు ఇంకా పదిలంగా నీ మెడలో ఉంచుకున్నావు అంటే నన్నే భర్తగా నువ్వు అనుకుంటున్నావు. ఆ విషయం నాకు అర్థమైంది చామ్. ఇంకా నువ్వు దాపరికాలు నిజం ఒప్పుకోచాం అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక చామంతి, వద్దు బాబు, వద్దు, నేను అయ్యగారిని మోసం చేయలేను అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మా, నన్ను మోసం చేయడం కాదు, నీకు నువ్వే మోసం చేసుకోవద్దు. చెప్పు, ప్రేమ్ చెప్తున్నది నిజమా అనగానే ఇక చామంతి సైలెంట్గా ఉంటుంది. ఇక ప్రేమ్ తన మెడలో తాలిబొట్టు తీసి చూపిస్తారు. ఒక్కసారిగా రమాదేవి, నీకు ఎంత ధైర్యమే? నా కొడుకు ఏదో అక్కడ డ్రామా పెళ్లి చేస్తే ఆ పెళ్లినే నువ్వు పెళ్లిగా యాక్సెప్ట్ చేసి ఇప్పుడు ఇంటి చిన్న కోళ్ళు అయిపోతావా? ఆ తాలిబొట్టుని తెంపేస్తే సరిపోతుంది అని చెప్పి ఇక రమాదేవి చామంతి మెడలో తాలిబొట్టుని పట్టుకుంటుంది. హర్షవర్ధన్ రమాదేవి చెంపలు పగల కొడతారు. ఛీ, నువ్వు వాడదానివా రమా? తాలి గురించి నీకు ఇంతైనా తెలుసా? ఒక తాలిబొట్టు విలువ నీకు తెలీదా? డ్రామా పెళ్ళి అనుకున్నా చామంతి అది నిజమైన పెళ్లిలాగే అనుకుంది అంటే తను ఎంతగా ప్రేమ్ని ప్రేమించిందో అర్థమవుతుంది. వాళ్ళిద్దరి ప్రేమని నేను కల్లారా చూశాను. చామంతి కనిపించకపోతే ప్రేమ్ ఎంతగా ఆరాటపడ్డాడు, ఎంతగా బాధపడ్డాడు అన్నది కల్లారా చూశాను. అందుకే వాళ్ళిద్దరితో నిజం బయట పెట్టించాలని చెప్పాను. అమ్మ నిషా, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. నువ్వేమో ప్రేమ్ కడుపులో బిడ్డకి తండ్రి అంటున్నావు. కానీ నేను నీకు న్యాయం చేయలేనమ్మా అని అంటారు. నాన్న, నేను తప్పు చేయలేదు. నిషా అబద్ధాలు చెప్తుంది. ఎలాగో నిషా కడుపులో పెరుగుతున్న బిడ్డ బయటికి వస్తారు. కన్న తండ్రిని నేను తీసుకొస్తాను. ఆ కన్న తండ్రి ఎవరు అన్నది నిషాకు కూడా తెలుసు అని అంటారు. ప్రేమ్ అని అంటుంది. అవును నిషా, నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు తెలుసు. ఒక మగవాడు నీ కడుపులో బిడ్డకి తండ్రిని నేను కాదు అంటే ఎవరికైనా పౌరుషం, రోషం వస్తుంది. కానీ నువ్వు సాక్ష్యాలు తీసుకురామంటే సాక్ష్యాలను మేనేజ్ చేశావు. అప్పుడే నీ క్యారెక్టర్ అర్థమైంది. చూడు నిషా, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేను తండ్రిని కాదు, అసలైన తండ్రి ఎవరు అన్నది నీకు తెలుసు. తన్ని పెళ్లి చేసుకుంటే నీ బిడ్డకి నువ్వు న్యాయం చేసిన దానివి అవుతావు అని చెప్పి అంటారు ప్రేమ్. ఇక చామంతి హర్షవర్ధన్ కాళ్ళని పట్టుకుని బాధపడుతూ ఉంటుంది. అమ్మ చామంతి, నువ్వు తప్పు చేయలేదు. ఈ ఇంటి పరువు కోసం నీలో ప్రేమని దాచుకున్నావు. నా కొడుకు ప్రేమ్ని మనస్ఫూర్తిగా ప్రేమించావు.
అలాగే ఈ పెళ్ళిని ఈ ఇంట్లోనే కొన్ని రోజులు దాస్తాను. తర్వాత నిషా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో తెలుసుకున్నాక నిన్ను ఇంటి చిన్న కోడలుగా నేను ఒప్పుకుంటాను అని చెప్పి అంటూ ఉంటారు హర్షవర్ధన్. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.